అధిభూతం క్షరో భావః పురుషశ్చాధిదైవతం అధియజ్ఞోహమేవాత్ర దేహే దేహభృతాం వర. క్షరము అంటే నశించేది, మార్పు చెందేది. నశించే భావము కలది, మార్పు చెందే గుణము కలది. దీనిని అధిభూతము అని అంటారు. పురుషుడు అంటే ఈ దేహము అనే పురములో నివసించు వాడిని అధిదైవతము అని అంటారు. ఈ అధిదైవతము అన్ని దేహములలో ఆత్మస్వరూపంగా నిలిచి ఉంది. ఈ ప్రకృతి, అందులో ఉండే సకల జీవరాశులు, ఆ జీవరాశులలో నిక్షిప్తంగా ఉండే ఆత్మస్వరూపము, ఇవి అన్నీ కలిపి విరాట్ స్వరూపము, విరాట్ పురుషుడు అని అంటారు. సమస్త జీవరాశుల దేహములలో ఆత్మస్వరూపుడుగా వెలుగుతున్న యజ్ఞస్వరూపమును అధియజ్ఞము అని అంటారు. అధిభూతము అంటే ఈ ప్రకృతి, అందులో ఉన్న శరీరములు, వస్తువులు ఇవన్నీ క్షరములు, నశించేవి, మార్పు చెందేవి, శాశ్వతములు కావు, సుఖములను ఇవ్వవు. ఇచ్చిన అవి తాత్కాలికమే. ఈ అధిభూతముల లక్షణమును నశించిపోవడము అంటే నశించేవన్నీ అధిభూతములు. అధిదైవతం అంటే ప్రతి పురుషునిలో ఆత్మస్వరూపంగా ఉండేవాడు. పురుషుడు అంటే దేహము అనే ఈ పురములో నివసించేవాడు, ఆత్మస్వరూపుడు. ఈ ప్రకృతి అంతా జీవరాశులతో నిండి ఉంది. ఈ జీవరాశులన్నింటిలో పరమాత్మ ఆత్మస్వరూపంగా వెలుగుతున్నాడు. దీనిని విరాట్ స్వరూపము, పురుషుడు అని అంటారు. పురుషుడు అంటే ఎవరో ఒక మగవాడు అని అర్థము కాదు. ఈ సమస్త ప్రకృతిలోని జీవరాశులలో అంతర్లీనంగా ఉన్న ఆత్మస్వరూపుడు అని అర్థము. దీనిని హిరణ్య గర్భతత్వము అని అంటారు. అధియజ్ఞం అంటే ఒక్కొక్క ప్రాణిలో ఉన్న చైతన్య స్వరూపము, జీవశక్తి, ప్రాణశక్తి. ఆ జీవశక్తి శరీరము, అందులో ఉన్న మనోబుద్ధి అహంకారములతో చేరి జీవాత్మగా పరిగణింపబడుతుంది. పరమాత్మయే ఒక్కొక్క శరీరములో ప్రాణశక్తిగా ప్రకటితమవుతున్నాడు. ప్రాణశక్తి లేకపోతే శరీరం పడిపోతుంది. కాబట్టి ఒక్కొక్క ప్రాణిలో పరిమితంగా ఉన్న ప్రాణశక్తి విశ్వ చైతన్యమును అధియజ్ఞము అని అంటారు. అది నేనే యజ్ఞస్వరూపుడును, అందరి దేహములలో ఆత్మస్వరూపంగా నిలిచి ఉన్నాను అని అంటున్నాడు శ్రీకృష్ణుడు. అంతకాలే చ మామేవ స్మరన్ముక్త్వా కలేవరం యః ప్రయాతి సమద్భావం యాతి నాస్త్యత్ర సంశయః. ఎవరైతే తన అంత్యకాలంలో కూడా అంటే మరణించే సమయములో కూడా నన్నే స్మరిస్తూ దేహాన్ని విడిచిపెడతారో అతడు నా భావాన్నే పొందుతున్నాడు. ఇందులో ఎటువంటి సందేహము లేదు. అర్జునుడు అడిగిన ప్రశ్నలలో ఆఖరుది, అసలుది అయిన లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ విషయానికి వస్తున్నాడు పరమాత్మ. ఇది అర్జునుని ఆఖరు ప్రశ్న. దానికి సమాధానం ఇస్తూ పరమాత్మ ఈ క్రింది పదం వాడాడు. ఈ శ్లోకంలో వాడిన అంతకాలే చ అంటే అంత్యకాలములో కూడా అని అర్థము. కేవలం అంత్యకాలములోనే అని అర్థము చేసుకోకూడదు. మరణ సమయములో కూడా ఎవరైతే పరమాత్మను స్మరిస్తూ ఈ శరీరాన్ని వదిలిపెడతాడో వాడు ఆ పరమాత్మ స్వరూపాన్ని పొందే అవకాశం ఉంది. పరమాత్మను మానవులు రెండు విధాలుగా స్మరిస్తారు. ఒకటి సగుణోపాసన, రెండవది నిర్గుణోపాసన. సగుణోపాసన అంటే ఏదో ఒక మూర్తిని, విగ్రహాన్ని ఎదురుగా పెట్టుకొని ఆ మూర్తిని ఉపాసించడము, లేక ఆ మూర్తిని మనసులో నిలుపుకొని ఉపాసించడము. ఈ సగుణోపాసన కూడా రెండు రకాలు. మొదటిది సకామ ఉపాసన, రెండవది నిష్కామ ఉపాసన. సకామ ఉపాసన అంటే ఏదో ఒక కోరిక కోరుకొని ఆ కోరిక తీరడం కొరకు పరమాత్మను ఉపాసించడము. రెండవది ఏ కోరిక లేకుండా కేవలం పరమాత్మను పొందడం కొరకే ఉపాసించడము. ఇంకా నిర్గుణోపాసన అంటే ఇదివరకే తెలుసుకున్నాము. నిరాకారుడు, నిర్గుణుడు అయిన పరమాత్మను ధ్యానము, సమాధి ద్వారా ఉపాసించడము. ఇంద్రియములను, మనసును నిగ్రహించి మనసులో ఆత్మలో లీనము చేసి ఆత్మజ్ఞానము పొందడము. అప్పుడు సాధకుడు ఈ ప్రపంచమంతా పరమాత్మ నిండి ఉన్నాడు, ఆ పరమాత్మలోనే నేను ఉన్నాను, నాలో ఆత్మస్వరూపంగా పరమాత్మ ఉన్నాడు, తనకు పరమాత్మకు భేదం లేదు, చివరకు నేనే పరమాత్మ అనే స్థితికి వస్తాడు. మద్భావం యాతి అంటే నా భావాన్ని పొందుతున్నాడు అని అర్థము.
ఈ నేపథ్యంలో ఈ శ్లోకాన్ని అర్థం చేసుకుందాం. ఎవరైతే అంటే ఎవరైతే జీవితం అంతా నిష్కామ కర్మలు చేస్తారో, ఎటువంటి కోరికలు కోరకుండా కేవలం భగవంతుని కొరకు మాత్రమే ఉపాసన చేస్తారో అని అర్థము. ఎప్పుడూ ఏవేవో కోరికలు కోరుతూ వివిధ దేవతలను ఉపాసించేవారు కాదు. వారందరూ ఆయా దేవతలతో బేరమాడుతుంటారు. నాకు ఇది చేస్తే నీకు ఇది చేస్తా అని కోరికలు కోరుతూ ఉంటారు. ఇక్కడ వాడిన చ అంటే కూడా అని అర్థము. జీవితకాలం అంతా భగవంతుని స్మరిస్తూ అంత్యకాలంలో కూడా స్మరించిన వాడు పరమాత్మ స్వరూపాన్ని పొందుతాడు. ఇలా ఎందుకు చెప్పారంటే, జీవితకాలం అంతా పరమాత్మను స్మరిస్తూ ఉంటే అదే అలవాటు ప్రకారము అంత్యకాలంలో కూడా పరమాత్మను స్మరిస్తాడు అని శ్రీకృష్ణుని భావన. ఒక పని చేయాలన్నా, ఒక పరీక్ష పాసు కావాలన్నా కొంతకాలం పాటు అభ్యాసము, సాధన అవసరము. సంవత్సరం అంతా కష్టపడి చదివితే పరీక్షల సమయంలో అన్నీ చక్కగా గుర్తుకు వస్తాయి. తేలికగా ఉత్తీర్ణుడు కాగలడు. అంతేకాని అప్పటికప్పుడు చదివితే ఏ పరీక్షలో ఉత్తీర్ణుడు కాలేడు. కొంత అభ్యాసము లేకుండా ఏ పని చేయలేడు కదా. అంత్యకాలంలో భగవంతుడు గుర్తుకు రావాలంటే జీవితకాలం అంతా కూడా భగవంతుని స్మరించడం ముఖ్యము. జీవితం అంతా దుష్ట ఆలోచనలు, పనికిరాని ఆలోచనలు, కామ సంబంధమైన ఆలోచనలు వీడితో గడిపితే అంత్యకాలంలో కూడా అవే గుర్తుకు వస్తాయి, కానీ పరమాత్మ గుర్తుకు రాడు. కాబట్టి అంత్యకాలంలో కూడా పరమాత్మ స్మరణకు రావాలంటే నిరంతరము భగవంతుని ఆలోచన, చింతన, స్మరణ, ధ్యానము ముఖ్యము. ఇక్కడ ఇంకొక విషయం మనం గమనించాలి. జీవితం అంతా ధ్యానము చేస్తూ కాస్త రిలాక్స్ అయ్యి ఇంతకాలము చేశాము, కాసేపు కులాసాగా గడుపుదాము, బాగానే ఉన్నాము కదా, అప్పుడే చస్తామా ఏమన్నానా అని కాస్త కులాసా జీవితం గడిపితే అప్పుడే మృత్యువు రావచ్చు. ఇంతకాలం చేసిన శ్రమ వృధా కావచ్చు. అన్ని మెట్లు జాగ్రత్తగా ఎక్కి ఇంకా ఒక మెట్టే కదా అని అజాగ్రత్తగా ఉంటే ఆ మెట్టి మీద నుండి జారి కిందికి వచ్చి పడతాడు. నడుము విరుగుతుంది. చివరకు మొదటి మెట్టు కూడా ఎక్కలేని మంచం ఎక్కుతాడు. మనం మేడ ఎక్కే విషయంలోనే ఇంత జాగ్రత్త అవసరమైతే జీవితం అనే మేడ మెట్లు ఎక్కాలంటే ఎంత జాగ్రత్త అవసరమో ఆలోచించుకోవాలి. కాబట్టి అంత్యం కాలం దాకా వదలకుండా భగవంతుని స్మరించాలి. ఏమరుపాటు పనికి రాదు. ఒకసారి మోహంలో పడితే ఆ మోహము మనలను అధపాతాళానికి తొక్కేస్తుంది, మరలా పరమాత్మ వైపుకు వెళ్ళనీయదు అనే సత్యాన్ని గుర్తుంచుకోవాలి. అవసాన కాలంలో మనకు జరిగేవి ఏమిటో పరమాత్మ ఆనాడే ఊహించి ఉంటాడు. బంధువులు, మిత్రులు చుట్టూ ఉంటారు. ఇవి అడుగుతూ ఉంటారు. ప్రాపంచిక విషయాల గురించి గుర్తు చేస్తుంటారు. ఆస్తులు, ధనము, బంగారము వీటి గురించి ఎక్కువగా అడుగుతుంటారు. ఈ సమయంలో పరమాత్మ గురించి ధ్యానము చేసే అవకాశం ఉండదు. మనసు వీటి మధ్యనే లగ్నము అయి ఉంటుంది. ఒక్కోసారి స్పృహలు కూడా లేకపోవచ్చు. కాబట్టి జీవితం అంతా సాధకుడి మనసు పరమాత్మ యందు లగ్నమై ఉంటే అవసాన కాలంలో కూడా మనసు అటు ఇటు చెదరకుండా, ఎవరెన్ని విధాలుగా ప్రయత్నించినా చలించకుండా పరమాత్మ యందు లగ్నమై ఉంటుంది. ఇంత చేస్తే మనకేం ఫలితం కలుగుతుంది అని మనకు సందేహం కలుగుతుంది. దానికి పరమాత్మ స్పష్టమైన సమాధానం ఇస్తున్నాడు. ఎవరైతే నన్నే స్మరిస్తూ ఈ దేహం విడిచిపెడతాడో వాడు నన్నే పొందుతాడు అని చెప్పాడు. నన్నే పొందడము అంటే ఈ జనన మరణ చక్రం నుండి విడిబడి శాశ్వతమైన సుఖాన్ని, శాంతిని పొందుతాడు. పైగా మనకు ఒక హామీ కూడా ఇస్తున్నాడు. నాస్యత్ర సంశయః అంటే అత్ర ఈ విషయంలో సంశయః, ఎటువంటి సందేహమును లేదు అని నిశ్చయముగా చెబుతున్నాడు. కాబట్టి మనం కూడా ఇప్పటి నుండి అనుక్షణము పరమాత్మను ధ్యానిస్తూ ఉంటే ఆఖరి క్షణాలలో కూడా పరమాత్మను స్మరిస్తూ ఈ దేహము వదలవచ్చును. మరుజన్మలో కూడా పరమాత్మలో కలిసిపోవచ్చు. ఇందులో సందేహంబు లేదు.